మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ ఈ నెల 11న సోమాజిగూడలో గొప్ప ప్రారంభం. కూకట్పల్లి, ఖమ్మం, కొత్తపేట. ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ఫ్లాట్స్కి, అవుట్స్కట్స్లో ఉన్న ఫ్లాట్స్కి, అండ్ ఇప్పుడు మనం కొన్ని విలేజెస్లో కూడా మనం చూస్తూ ఉంటాం, రైట్? అక్కడ కూడా కొన్ని ఫ్లాట్స్ ఉంటుండే. సో ఇక్కడ అంటే ప్రాంతం బట్టి మనం కొనే ఫ్లాట్కి సంబంధించిన జాగ్రత్తలు మారుతూ ఉంటాయా? ఎలా చూడాలంటారు? డెఫినెట్గా కొన్ని పర్మిషన్లో ఏరియా బట్టి కొన్ని పర్మిషన్లు మారుతాయి. బేసిక్ స్ట్రక్చర్ అంతే ఉంటుంది. అంటే ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కొనేటప్పుడు మనం అంతకుముందు కూడా ప్రాపర్టీ కొనేటప్పుడు ఏం డాక్యుమెంట్ కావాలో ఒకసారి రిపీట్ చేసి ఐ టెల్ యూ వాట్ ఈస్ టు బి డన్ ఫర్ ది సెకండ్ హ్యాండ్. సో ముఖ్యంగా లింక్ డాక్యుమెంట్స్ అని మాట్లాడుకున్నాం. ఈసీ అని మాట్లాడాం, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్, లీగల్ ఒపీనియన్, గవర్నమెంట్ పర్మిషన్స్, బిల్డర్ హిస్టరీ, ఆ ప్రాజెక్ట్ టైటిల్, అట్లనే బ్యాంక్ రెప్యుటేషన్ ఎట్లా ఉంది, మిగతా వాల్యుయేషన్ సర్టిఫికేట్, కన్స్ట్రక్షన్ అయితే స్ట్రక్చరల్ స్టెబిలిటీ సర్టిఫికేట్, ఏజ్ ఆఫ్ ది బిల్డింగ్, ఇవన్నీ మనం రేరా ఉందా లేదా, డిటీసీపీ ఉందా లేదా, జిహెచ్ఎంసీ ఉందా లేదా, హెచ్ఎండిఏ ఉందా లేదా, ఇలాంటివన్నీ కనుగొన్నాం. సెకండ్ హ్యాండ్ వచ్చేది ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ కొన్ని ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఫస్ట్ హ్యాండ్లో ప్రాపర్టీ ట్యాక్స్ ఉండదు, మీకు తర్వాత అసెస్మెంట్ మీరు చేసుకోవాలి. కొత్తగా కొత్త న్యూ ఫ్లాట్ కొనుక్కుంటే అసెస్మెంట్ చేసుకుంటే మీకు మీ పేరు మీ ట్యాక్స్ రిబిట్ వస్తుంది. అంటే వాటర్ బిల్ అంటే కామన్ కమ్యూనిటీ పేరు ఉంటుంది. అంటే పవర్ బిల్ మీ ఫ్లాట్కి మీరు సెపరేట్ చేసుకోవాలి. సో పాతది సెకండ్ హ్యాండ్ 10 సంవత్సరాల ఓల్డ్ కొనుక్కున్నాం అనుకుంటే ఫస్ట్ మనం కొనుక్కోలే లేదని చూసుకోవాలి. దానికి ఎస్టిమేటెడ్ చాలా మిస్టేక్ అంటే ఫ్లాట్ కొనేస్తారు, కొన్న తర్వాత ₹1 కోటి పెట్టి ఫ్లాట్ కొట్టి 20 లక్షలు రీమోడలింగ్ చేయిస్తారు. సో దట్స్ ఏ కాస్ట్ టు యూ. అది అసెస్ చేసుకోవాలి. ఈ ఫ్లాట్ నేను కొనుక్కుంటే కనుక నేను ఉండగానే లివబుల్ కండిషన్స్ నేను తెచ్చి అప్గ్రేడ్ చేసుకుంటే ఎంత ఖర్చు, అది కూడా మీకు కాస్టే కదా. మార్కెట్లో ₹1,50,00,000 ఉంది కొత్త ఫ్లాట్, మీరు ₹1,00,00,000 కొనుక్కుంటారు. తర్వాత 20-25 లక్షలు ఇప్పుడు టాయిలెట్స్ మార్చాలి, వాల్స్ మార్చాలి, కొన్ని ఉంటే మనకి వాస్తు చేంజెస్ చేసుకోవాలి. సో హార్డ్లీ ఫర్ 20 lakhs 30 lakhs బెనిఫిట్ కొనాలి లేదా మీరు ఇండివిజువల్ డెసిషన్ తీసుకోవాలి. సరే కొందామని తీసుకున్నప్పుడు అక్కడ ఎవరైతే ఎగ్జిస్టింగ్ బయర్ ఉన్నారో ఆయన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్ని ఒరిజినల్స్ చెక్ చేసుకోవాలి. దానికి ఏమైనా ముఖ్యంగా బ్యాంక్ లోన్ ఉందా లేదా. మొన్న జూనియర్ ఎన్టీఆర్ గారు కేసు చూస్తుంటారు మీరు, ఒకే ప్రాపర్టీకి 5 బ్యాంకులు లోన్ ఇచ్చాయి. ఇలాంటి స్టోరీ ఇక్కడ కూడా ఉండొచ్చుగా. కానీ ఎలా చెక్ చేసుకోవాలి, ఎలా తెలుస్తుంది? ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు టాపిక్ తెచ్చారు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ గారికి తెలియలేదు దాని మీద అన్ని బ్యాంక్స్ లోన్స్ ఉన్నాయని, సామాన్యులకి ఎట్లా తెలుస్తుంది అంటారు? అంటే దానికి పద్ధతులు ఉంటాయి. చాలామంది ఇండియాలో మనకి ఇష్యూ ఏంటంటే 2 కోట్లు పెట్టి కొంటాం కానీ దాన్ని టైం కేటాయించాం. ఎవరో ఏదో చెప్పారు, ఇదిగో తోక అదిగో పుల్లి కొనేస్తాం. మీడియా వాళ్ళు ఏది పడితే అది మాట్లాడేస్తాం మనం. సో మీరు చెక్ చేసుకునే మెథడ్స్ ఉన్నాయి. సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలి, డాక్యుమెంట్ చూడాలి, లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి, సర్వే నెంబర్ చూసుకోవాలి. ఇవన్నీ కూడా పెద్ద సబ్జెక్ట్. మీరు సొంతంగా కొనుక్కునే వాళ్ళు చేయలేని స్టెప్స్ కొన్ని ఉన్నాయి, కొన్ని కనిపించే స్టెప్స్ ఉన్నాయి, కొన్ని కనిపించని స్టెప్స్ ఉన్నాయి. సో జూనియర్ ఎన్టీఆర్ కేసు తర్వాత ఏమైందో మనకు తెలియదు కానీ ఆయన ఎవరో ఒక మాట మీద ఇన్ఫ్లుయెన్స్ మీద వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆయన అంత పెద్ద మనిషికి అన్నీ ఉంటాయి. మేనేజర్ ఉంటాడు, లీగల్ అడ్వకేట్ ఉంటాడు, ప్రోగ్రామ్ మేనేజర్, వీళ్ళందరూ ఉంటారు. సో చేయించుకునే ఉండాలి. మరి ఎక్కడ మిస్ అయింది అనేది అవతల ఆవిడ మెచ్చుకోవచ్చు. ఎవరైతే ప్రాపర్టీ ఉన్నారో సుంకి గీత అని ఒక ఆవిడ ఇక్కడ వచ్చేసరికి ప్రతి ఆఫీస్కి మనం వెళ్ళి చెక్ చేయాలి. డోంట్ డిపెండ్ ఆన్ బిల్డర్ ఏదో చెప్తాడు, అమ్ముకునేవాడు 100 చెప్తాడు, 99% కరెక్టే చెప్తారు, 1% ఆల్సో కెన్ బ్రేక్ యూ డీల్. సో కన్సర్న్ అథారిటీస్కి వెళ్ళి చెక్ చేసుకోవడం మంచిది. కన్సర్న్ ఇప్పుడు గేటెడ్గా ఉంటే సొసైటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అవుతుందంటే అమెరికాలో ఉన్నాడు ఆయన, కొనుక్కున్నాడు, ఇక్కడ ఇల్లు రాష్ట్రం 10 సంవత్సరాలు వాడట్లేదు. అది ఎలా ఉంటుంది? 10 సంవత్సరాలు ఇల్లు వాడకపోతే బూజు పెట్టేసి ఉంటుంది ఒకటి. రెండోది ఆయన మెయింటెనెన్స్ కట్టట్లేదు. సో ఇఫ్ యూ బై దట్ ప్రాపర్టీ 10 years మెయింటెనెన్స్ మీరు కట్టుకోవాలి కొనుక్కున్న తర్వాత. సపోజ్ మెయింటెనెన్స్ నెలకి 10,000 అనుకోండి, సంవత్సరానికి 1,20,000, 10 సంవత్సరాలకి 12 లక్షలు. అది మీకు తెలియదుగా. అందుకనే సొసైటీ నుండి ఎప్పుడైనా గేటెడ్ కమ్యూనిటీలో ఎవరైనా ఫ్లాట్స్ కొనుక్కుంటే, విల్లాస్ కొనుక్కుంటే కనుక యూ హ్యావ్ టు కన్సర్న్ ది సొసైటీ. ప్రతి కమ్యూనిటీకి ఒక సొసైటీ ఉంటుంది. ఆ సొసైటీకి ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్ అన్నీ పొజిషన్స్ ఉంటాయి. ఒక 7 మంది ఉంటారు. సో వాళ్ళని కన్సల్ట్ చేసి, సార్ మీకున్న 1000 ఫ్లాట్స్ కమ్యూనిటీలో నేను ఈ పలానా టవర్లో పలానా ఫ్లాట్ కొనుక్కుందాం అనుకుంటాను, దీని మీద ఏమైనా క్వెరీస్ ఉన్నాయా, పెండింగ్స్ ఉన్నాయని కనుక్కోవాలి. నో డ్యూస్.
రైట్. సో ఎవరి దగ్గర అయితే మీరు కొంటున్నారో వాళ్ళని అడగాలి. మీరు సొసైటీ నుండి నో డ్యూ సర్టిఫికేట్ తీసుకోవాలి. నో డ్యూస్ అంటే మెయింటెనెన్స్ కానీ ఇతర ఏవో పెండింగ్ విషయాలు ఉంటాయి. పవర్ బిల్ కట్టరు, వీళ్ళు కడుతూ ఉంటారు. సో అలాంటి ప్లస్ బ్యాంక్ లోన్ ఏమైనా ఉంటే మీరు బ్యాంకర్ నుండి స్టేట్మెంట్ అడగాలి. ఆ రోజుకి ఎంత ఉంది, ఏమైనా డిఫాల్ట్, అసలు ట్యాక్స్ అసెస్మెంట్ అయిందా లేదా, ట్యాక్స్ అసెస్మెంట్ ఉందా లేదా, ఎలక్ట్రిసిటీ బిల్ ఉందా లేదా. సో ఇలాంటి విషయాలు చాలా. కొత్త ప్రాపర్టీకి ఇవన్నీ అక్కర్లే, అవన్నీ తర్వాత వస్తాయి. పాత ప్రాపర్టీకి మాత్రం ముఖ్యంగా సొసైటీ అవేర్నెస్ లేకుండా చాలామంది అమ్మడానికి ట్రై చేస్తారు. యూ షుడ్ నెవర్ బై. ఖచ్చితంగా సొసైటీ వాళ్ళని అప్రోచ్ కావాలి అండ్ వాళ్ళ దగ్గర నుంచి నో ఇష్యూస్. అది మీరు అడిగితే ఇప్పుడు మీరు ఎవరైతే కొంటున్నారో ఆయన రంగంలోకి వచ్చి సొసైటీతో ఇంటరాక్ట్ అయ్యి సొసైటీ దగ్గర నో డ్యూ సర్టిఫికేట్, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా తీసుకోవాలి. వాళ్ళు ఇస్తారు, వీ హ్యావ్ నో అబ్జెక్షన్ ఫర్ సెల్లింగ్ దిస్ ఫ్లాట్ అని క్లియర్గా రాస్తాడు. అది ఎప్పుడు రాస్తాడు, ఆయనకి రావాల్సిన పెండింగ్ డ్యూస్ అన్ని ముట్టితే డ్యూస్ ఏమీ లేనప్పుడు రాస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఇన్ కేస్ ఆ ఫ్లాట్ పైన లోన్ ఆల్రెడీ తీసుకుని ఉన్నారనుకోండి, దాన్ని ఎట్లా అది జెన్యూన్ గా మనం అడగాలండి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ చెప్తారని ఎట్లా నమ్ముతాం? ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా అడిగారంట. అడిగితే 5 బ్యాంకులు ఒక బ్యాంకులో ఉందని చెప్పి మిగతా 4 బ్యాంకులు చెప్పలేదు. అది స్పెషల్ కేసు. ఇక్కడ జెన్యూన్ సెల్లర్ అయితే డెఫినెట్గా నేను 50 లక్షలు లోన్ తీసుకున్నాను, 25 లక్షలు కట్టాను, ఇంకా 25 లక్షలు కట్టాలని మనతో కట్టించి మనం ఇవ్వాల్సిన అమౌంట్లో మైనస్ డిడక్ట్ అవుతుంది. సో జనరల్గా 90% జరగదు. ఎక్కడ మీ అదృష్టం దురదృష్టం అయితే మనం ఏం చెప్పలేం. సో అడిగితే మెజారిటీ ఆఫ్ ది సెల్లర్స్ విల్ ఇండికేట్. అదేవిధంగా అది కొన్ని హ్యాండ్ లోన్స్ ఉంటాయి ప్రాపర్టీ మీద. అంటే మీకు ఏదో అర్జెంటుగా అవసరం, బ్యాంక్ వెళ్తే ప్రొసీజర్, మీకు 5 లక్షలు కావాలి, మీ అబ్బాయి ఇంజనీరింగ్కి వెళ్తున్నాడు, ఒక డాక్యుమెంట్ పెట్టుకొని ఇస్తారు. సో ఒరిజినల్స్ అన్నీ చెక్ చేసుకోవాలి. సో సబ్ రిజిస్టర్ ఆఫీస్లో చెక్ చేసుకోవచ్చు, మీ సేవలో చెక్ చేసుకోవచ్చు. ఆ ఫ్లాట్ బిల్డర్ అంటే రేరా పర్మిషన్లో ఈ ఫ్లాట్ ఉందా, ఎవరి పేరున ఉంది చెక్ చేసుకోవచ్చు. ఈసీ తీసినప్పుడు ఒకవేళ లోన్స్ ఉంటే, మీరు అన్నారు కదా ఇందాక, ఈసీ తీసినప్పుడు లోన్స్ అని ఉంటే అక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. ఈసీలో మొత్తం ట్రాన్సాక్షన్ అనేది రికార్డ్ అవుతాయి. సో ఆ విధంగా మీకు తెలిసిపోద్ది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఒకవేళ మార్ట్గేజ్ అయింది అనుకోండి, బ్యాంక్ పేరు ఉంటుంది, ఈయన పేరు ఉంటుంది, అప్పుడు దాన్ని బట్టి మీకు ఇండికేషన్. సో ఇలాంటి చాలా పాయింట్స్ ఉన్నాయి. ఇలా ముఖ్యంగా నేను ట్యాక్స్ రిసిప్ట్ ప్లస్ ట్యాక్స్ పెండింగ్ ఉంటాయి కొన్ని, ప్రాపర్టీ ట్యాక్స్ అది కట్టకపోయినా మీ ప్రాపర్టీని జప్తు చేయొచ్చు. ఎలక్ట్రిసిటీ బిల్ పెండింగ్ అయితే కనెక్షన్ తీసేస్తాడు. సో ఇలాంటివన్నీ చెక్ చేసుకొని ఇవన్నీ ఉన్నా సరే స్టిల్ ఐ సజెస్ట్ యూ టు గో త్రూ ఏ ప్రొఫెషనల్ ఏజెంట్. ఓకే, యూ టు బీ మోర్ సేఫ్.